హలో ఫిలిం లవర్స్, అందరికీ నమస్కారం. లక్కీ భాస్కర్, వాట్ ఏ మూవీ! నేను చాలా స్పెషల్ ఇంట్రెస్ట్తో క్రియేట్ చేసిన వీడియో ఇది. ఈ వీడియో నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఈ వీడియో నాలోని రైటింగ్ క్యాపబిలిటీని నాకు పరిచయం చేసింది. వీడియో చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియోని అస్సలు మిస్ చేయకుండా చూడండి. కమింగ్ బ్యాక్ టు ద కంటెంట్. 2024లో ఇండియాలో వచ్చిన బెస్ట్ మూవీస్లో లక్కీ భాస్కర్ టాప్లో ఉంటుంది. 24 క్రాఫ్ట్స్ కరెక్ట్గా నిజాయితీగా పనిచేస్తే అవుట్పుట్ ఏ రేంజ్లో ఉంటుందో ఈ మూవీ చూసి మనం తెలుసుకోవచ్చు. ఎన్ని కమర్షియల్ మూవీస్ వచ్చినా కంటెంట్ ఈజ్ కింగ్ అని ఈ మూవీ మళ్ళీ ప్రూవ్ చేసింది. ఈ మూవీలో నాకు నచ్చిన పాయింట్స్ అండ్ ఎలిమెంట్స్, ఈ మూవీలో భాస్కర్ చెప్పిన జీవిత పాఠాలని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది రైటింగ్. వెంకీ అట్లూరి గారి ప్రీవియస్ మూవీస్ సార్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. డైలాగ్స్ అన్నీ సింపుల్గా ఉంటాయి, స్టిల్ ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది ప్రతి డైలాగ్లో. లక్కీ భాస్కర్ మూవీలో సీన్స్ చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. చెప్పాలంటే మగధ బ్యాంక్ అండ్ భాస్కర్ వరల్డ్లోకి ద వెరీ ఫస్ట్ సీన్ నుండే వెళ్ళిపోతాం. ఐ ప్రామిస్ యూ, ఈ మూవీలో ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. అందుకు మనం స్క్రీన్ ప్లేని అప్రిషియేట్ చేయాలి. ఆల్సో ఈ మూవీ అంతా ఒక కలర్ టెంప్లెట్లో ఉంటుంది. మోస్ట్లీ హాలీవుడ్ డైరెక్టర్స్ ఈ స్టైల్ని ఫాలో అవుతూ ఉంటారు. మన టీఐఫైలో సింగిల్ కలర్ టెంప్లెట్తో మూవీ తీసిన డైరెక్టర్స్ చాలా తక్కువ. రవిబాబు గారు, తరుణ్ భాస్కర్ గారు అండ్ ఇప్పుడు లక్కీ భాస్కర్ మూవీతో వెంకీ అట్లూరి గారు. మూవీలో కొన్ని ఎక్సలెంట్ డైలాగ్స్ ఉంటాయి. ఆ మాటల్ని మనం ఫాలో అయితే మనకి రియల్ లైఫ్లో చాలా యూజ్ అవుతాయి. మన మైండ్ సెట్ని కంప్లీట్గా మార్చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు జరగలేదని జీవితాంతం ఏడ్చుకుంటూ కూర్చోలేను కదా. బ్యూటిఫుల్ లైన్ ఇదైతే. మనలో చాలామంది లైఫ్లో చిన్న ప్రాబ్లం రాగానే చాలా డిప్రెస్ అవుతారు. బట్ ఈ మూవీలో భాస్కర్కి ఆల్మోస్ట్ జాబ్ పోయే సిచ్యువేషన్ వచ్చినా కాసేపు బాధపడి మళ్ళీ నార్మల్ అయిపోతాడు. మనం కూడా లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలో ఆలోచించాలి, కానీ దాన్ని పట్టుకొని బాధపడుతూ ఉండకూడదు. నెంబర్ 2, భయంతో కాదు బుర్రతో ఆలోచించాలి. మనకి ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ ఆర్ ప్రాబ్లం వస్తే భయపడకూడదు. భయపడితే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఐడియాస్ మన మైండ్లోకి స్ట్రైక్ అవ్వవు. అదే భయం వదిలి బుర్ర పెట్టి ఆలోచిస్తే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కావాల్సిన ఐడియాస్ అన్నీ తన్నుకుంటూ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ టైం మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే భయంతో కాకుండా బుర్రతో ఆలోచించండి. నెంబర్ 3, పోతే నా ఒక్కడి జీవితం, బాగుపడితే నా మొత్తం కుటుంబం. ఈ డైలాగ్ మనం లైఫ్లో తీసుకోవాల్సిన రిస్క్లన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది. లైఫ్లో వెరీ రేర్గా మనకి కొన్ని అవకాశాలు వస్తాయి. అవి కొంచెం రిస్క్తో కూడుకున్న అవకాశాలు. అలా వచ్చినప్పుడు మనలో చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. బట్ ఎవరైతే రిస్క్ చేసి సక్సెస్ అవుతారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఫినాన్షియల్ స్టేటస్ని ఒక ఎత్తుకు తీసుకెళ్తారు. సో మనకి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అది సరైన అవకాశం అయితే, ఆ పని చేస్తే మీ ఆర్థిక రూపురేఖలు మారిపోతాయని మీకు అనిపిస్తే తప్పకుండా రిస్క్ చేయండి. మహా అయితే ఏమవుతుంది, ఈ మూవీలో చెప్పినట్టు పోతే మన ఒక్కరి జీవితం, బాగుపడితే మన మొత్తం కుటుంబం. నెంబర్ 4, పొగరు బలిసినప్పుడల్లా దేవుడు మన జీవితంపై ఒక లెంపకాయ వేస్తుంటాడు. డబ్బు మామూలుది కాదు. అది వస్తూ వస్తూ దాంతోపాటు అహంకారాన్ని తీసుకొస్తుంది. మనం ఎంత సంపాదించినా మన రూట్స్ని, మన ఎథిక్స్ని, మనం నమ్మే వాల్యూస్ని అస్సలు మర్చిపోకూడదు. ముఖ్యంగా మన మాటల్లో అహంకారం అస్సలు కనిపించకూడదు. బికాస్ కర్మ నెవర్ లూజెస్ అన్ అడ్రస్. ఎందుకంటే అహంకారం నెత్తికెక్కితే ఒక్క దెబ్బతో జీవితాన్ని తలకిందులు చేస్తాడు ఆ దేవుడు. సో ఆల్వేస్ స్టిక్ టు యువర్ వాల్యూస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ గ్రోత్. నెంబర్ 5, నేను వెళ్ళింది బంగారం కొనడానికి కాదు, వాడి అహంకారాన్ని కూడా కొనడానికి. నెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని ఈ సీన్ మనకి చూపిస్తుంది. మన లైఫ్లో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అండ్ తక్కువ చేసి చూడకూడదు కూడా. జీవితం ఎప్పుడు ఎవరికి అనుకూలంగా మారుతుందో అస్సలు ఊహించలేము. అందుకే అందరినీ సమానంగా చూడాలి. నెంబర్ 6, వేగంగా నడిపే బండి, వేగంగా వచ్చే రూపాయి ఏదో ఒక రోజు మనిషిని కింద పడేస్తాయి. వాట్ ఏ బ్యూటిఫుల్ అండ్ థాట్ ప్రొవోకింగ్ డైలాగ్. మనం ఎప్పుడూ ఈజీ మనీ కోసం చూడకూడదు అండ్ కష్టపడితే వచ్చే రూపాయి ఎప్పుడు మనతోనే ఉంటుంది. మనల్ని ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది. అదే ఈజీగా కష్టపడకుండా గ్యాంబ్లింగ్స్లో ఇల్లీగల్గా వచ్చే మనీ మనకి అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, మనల్ని ప్రశాంతంగా ఉంచదు. అండ్ అలా వచ్చిన డబ్బుకి మనం ఇంకొకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. మన కష్టంతో వచ్చిన డబ్బుకి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సో నెవర్ హోప్ ఫర్ ఈజీ మనీ, ఆల్వేస్ ట్రై టు వర్క్ హార్డ్. నెంబర్ 7, మోస్ట్ ఇంపార్టెంట్ డైలాగ్. ఎంత గొప్పగా ఆడామనేది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపామనేది ముఖ్యం.
సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ డైరెక్టర్ స్టాప్ లాస్ గురించి మాట్లాడుతున్నాడు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ స్టాప్ లాస్ అనే వర్డ్ గురించి తెలిసే ఉంటుంది. మనం ఏదైనా ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ లేదా పెట్టుబడి పెట్టినప్పుడు మనం ₹100 పెట్టి ₹30 లాభాన్ని ఆశిస్తే అది 130 అవ్వగానే మనం ఆపేయాలి. అంతేగాని అది ఎలాగో 50 పెరిగింది కదా ఇంకా పెరుగుతుంది అని చూస్తే టపీమని -20లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనకి ముందే ఆపి ఉంటే బాగుండు అనిపిస్తుంది. మనిషి ఆశకి హద్దు ఉండదు, బట్ ఉండాలి. నరసింహ మూవీలో రజనీకాంత్ గారు చెప్పింది గుర్తుంది కదా, అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు. ఈ మూవీలో డైరెక్టర్ అందుకే ఈ లైన్ యూజ్ చేశాడు. ఎంత గొప్పగా ఆడమన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపమన్నది ముఖ్యం. ఆల్వేస్ రిమెంబర్ దిస్. ఈ వీడియో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందని నేను అనుకుంటున్నాను. సో భాస్కర్ చెప్పిన ఈ జీవిత సత్యాల్ని మనం రియల్ లైఫ్లో పాటించడానికి ట్రై చేద్దాం. అలా చేస్తే భాస్కర్ లాగా ఖచ్చితంగా మనకి కూడా మన పేరు ముందు లక్కీ అనే ట్యాగ్ వస్తుంది. అండ్ ఈ మూవీలో చూపించినట్టు అందరికీ అవకాశాలు యాంటోనీ రూపంలో మన లైఫ్లోకి రావు. అవకాశాలన్నీ మనమే క్రియేట్ చేసుకోవాలి. నెవర్ సెటిల్ ఫర్ యావరేజ్. ఆల్వేస్ డ్రీమ్ సంథింగ్ బిగ్ ఇన్ లైఫ్ అండ్ గివ్ యువర్ 100% టు అచీవ్ ఇట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది, కానీ ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది. ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ ఫినిష్డ్. సో మై డియర్ ఆడియన్స్, చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో మీరే డిసైడ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెంకీ అట్లూరి గారు ఫర్ గివింగ్ అస్ దిస్ బ్రిలియంట్ మూవీ. మీరు ఇలాంటి ఇన్స్పైరింగ్ మూవీస్ మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్తో రాశాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఫిలిం రిలేటెడ్ వీడియోస్ కోసం ఫిల్మీ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.